ప్రభుత్వ పెన్షనర్ల ఉద్యమ ప్రకటన. తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ తమ దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యల సాధనకై జూలై నెలలో ఉద్యమాన్ని ప్రకటిస్తున్నట్లు, అందు గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఈ రోజు నోటీసులు అందజేసినట్లు జేఏసీ చైర్మన్ శ్రీ కె లక్ష్మయ్య గారు, సెక్రటరీ జనరల్ శ్రీ శుభాకర్ రావు గారు ఒక పత్రికా విలేకరుల సమావేశంలో తెలియపరిచినారు. గత ప్రభుత్వంలోని అధికారులు మరియు మంత్రులకు ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారితో సహా కేబినెట్లోని మంత్రులందరికీ పేరు పేరున కలిసి రాష్ట్రంలోని ప్రభుత్వ పెన్షనర్ల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, 4 కరువు భత్యంల వాయిదా విడుదల చేయాలని, ఈహెచ్ఎస్ కార్డుల అమలు, పీఆర్సీలో ఫిట్మెంట్ పెంపు మొదలైన కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కరించి తాము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని కోరామని, గడిచిన 2 మంత్రివర్గ సమావేశాలలో పెన్షనర్ల సమస్యల ఊసే ఎత్తకపోవడం వల్ల సుమారు 2,80,000 మంది పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరాశా నిస్పృహలకు లోనై తప్పనిసరి పరిస్థితులలో ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందని, అందులో భాగంగా జూలై 17న అన్ని జిల్లా కేంద్రాలలో సమావేశాలు పెట్టి ప్రదర్శనగా వెళ్లి జిల్లా కలెక్టర్లకు మెమరాండం సమర్పించడం, ఆ తదుపరి సమస్యలు పరిష్కారం కానిచో తేదీ 30 జూలై రోజున ఇందిరా పార్క్ వద్ద వేలాది మంది పెన్షనర్లతో మౌన దీక్ష చేయడం జరుగుతుందని, ఇంకా సమస్యలు పరిష్కారం కానిచో తదుపరి ఉద్యమ కార్యక్రమాన్ని ప్రకటించడం జరుగుతుందని వార ప్రకటనలో తెలియపరిచినారు. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో చైర్మన్, సెక్రటరీ జనరల్తో పాటు కో చైర్మన్ సూర్యనారాయణ, కృష్ణమూర్తి, భరత్ రెడ్డి, రాజేంద్రబాబు, వైస్ చైర్మన్ జ్ఞానేశ్వర్, తులసి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీ జనరల్ టి శుభాకర్ రావు, చైర్మన్ కె లక్ష్మయ్య.